హృదయపూర్వక వందనాలండి. నేను రీసెంట్గా మీతో మాట్లాడిన ఒకటి ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా కదా? సో దానికి ఈ మధ్య మళ్ళీ నేను మొన్న న్యూస్వీడ్ వెళ్తూ నేను పరమగీతాలు చదవడము అది కంప్లీట్ చేయడం జరిగింది ఆన్ ది వే జర్నీలో. సో పరమగీతాలు చదువుకుంటున్నప్పుడు మళ్ళీ కూడా ఆ మొదటి ప్రేమ గురించే నా హృదయం చాలా హత్తుకున్నట్లుగా అనిపించింది. సో అనేక మారులు మనము దేవుని పని చేస్తూ ఉంటాము, దేవుని సువార్తను బోధిస్తూ ఉంటాము, మన సాక్ష్యాన్ని పంచుకుంటాము, మనం సంఘముగా ఉన్నాము. దాదాపు సంఘములో ఎక్కువ శాతము రక్షణ పొందిన వారు ఎక్కువ ఉంటారు, రక్షణ పొందని వారు కొద్దిమందిగా ఉంటారు, అంటే క్రొత్త వారు జాయిన్ అవుతూ ఉండే కొలది. సో ఇక్కడ మనము సంఘముగా ఉన్నప్పుడు ఆ సంఘము దేవునితో ఆ ఫస్ట్ రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఈ పరమగీతాలు చదవడానికి చాలామంది సిగ్గుపడతారు, ఎందుకంటే అదొక లవ్ లెటర్ లాగా ఉంటుంది కదా. దేవునితో మనకున్న ఆ అనుబంధము అనేది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆత్మీయతతో ఉన్నవారు దానిని చాలా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం రెండు రకాలుగా కూడా చూడవచ్చు. ఒకటి ఏంటి అంటే ఫిజికల్గా కూడా మనకి దేవుడు ఆది అందు ఆదామును సృజించి ఆ ఆదాము ఎముకలో నుండి అవ్వమ్మను తీసి ఈ అవ్వమ్మను ఏం చేశారంటే ఒక సహకారిగా, అంటే అంటే దేవుడు అందుకే అంటాడు ఆదాము కూడా, ఇది నాలో నుండి తీయబడింది కనుక ఇది నారీ అనబడుతుంది, నాలో నుండి తీయబడింది, దే ఆర్ నాట్ సపరేట్. సో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్పెషల్లీ రక్షించబడిన వారికి. ఈ రక్షించబడినటువంటి వారు ఈ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతే మనము కనబడని మన దేవునితో ఆత్మలో ఆయనలో ఐక్యపరచబడము అనేది ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. కాబట్టి ఈ విషయాన్ని నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, క్రాస్ అనేది మనకి ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా చూపిస్తుంది. సో నిలువుగా ఉన్నది మన రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అనేది చూపిస్తుంది, అడ్డంగా ఉన్నది మన రిలేషన్షిప్ విత్ దిస్ సొసైటీ అనేది మన చుట్టూ ఉన్న మనుషులతో మనల్ని చూపిస్తుంది. సో ఆ రెండు కూడా మన జీవితంలో ఈక్వల్గా ఉండాలి. అలానే మనకిచ్చిన 2 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్, ఇంకా మాథ్యూలో మనకిచ్చిన కమాండ్మెంట్స్, బైబిల్ మొత్తంలో ఉన్న కమాండ్మెంట్స్ని మనము ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మొత్తం కలిపి 2 కమాండ్మెంట్స్గా మనకి ఇచ్చారు. సో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి అంటే అది దేవుణ్ణి సూచిస్తుంది. సో నీ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అనేది ఎలా ఉంది అనేది అక్కడ చూపిస్తుంది. సో రెండవ ఆజ్ఞ ఏమి చూపిస్తుంది అంటే నీ రిలేషన్షిప్ విత్ అదర్స్, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, అంటే అందరితో మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది అక్కడ చూపిస్తుంది. సో ఈ 2 ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే మన జీవితంలో పర్ఫెక్ట్గా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో అందులో ఇంకా ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు? ఈ 2వ ఆజ్ఞలో మనం చూసినప్పుడు ఇంకా ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు మనకి అంటే అక్కడ మనకి వైఫ్ అండ్ హస్బెండ్, ఈ 2 వేరు కాదు, ఒకే శరీరము, ఒక్కటిగా మనం ఉండాలి. కానీ ఎంత భక్తులమైనా, ఎంత ఇక్కడ నిలబడి ప్రీచ్ చేస్తున్నా, ఎక్కడో అన్నకి నాకు మధ్యలో ఏముంటుంది, ఏకీభవించలేని స్థితి ఏదో కనిపిస్తుంది. అందును బట్టి మనము ఆ వ్యక్తిని ఆయన నన్ను ఆయన, మీరు మీ హస్బెండ్ని, మీరు మీ వైఫ్ని, సో ఇట్లా ఏంటంటే ఎక్కడో చిన్న చిన్న డిఫరెన్స్లు వస్తాయి. ఎందుకంటే ఒకటి అదో అంతా పెరిగిన విధానం వేరు, ఆలోచనలు వేరు, ఉద్దేశాలు వేరు, ఆశలు వేరు, ఆశయాలు వేరు, ఇవన్నీ కూడా కలవాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకని దేవుడు ఇక్కడ మనకేం చెప్పండి, అవన్నీ కలిస్తేనే వన్నెస్ కాదు, అవన్నీ కలవకపోయినా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ యాజ్ దే ఆర్. వారు ఏమై ఉన్నారో అలానే వారిని అంగీకరించే మనస్సు అది దైవ మనస్సు. అర్థమవుతుంది కదా. సో మీరు ఏమై ఉన్నారో మీ హృదయాంతరంగం మీకు తెలుసు, మీలో ఉన్న లోపాలు మీకు తెలుసు, మీలో ఉన్న
ఆ యొక్క ఇంకా జయము పొందని ఏరియాస్ మీలో ఏమున్నాయో మీకు తెలుసు. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్ కదా. ఎవ్వరము కూడా పర్ఫెక్ట్గా ఉండము. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉన్న మనల్ని దేవుడు యాక్సెప్ట్ చేశారు. ఎలా యాక్సెప్ట్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ పసిపిల్ల బొందుకుంటూ బురదలోకి వెళ్ళిపోయింది అనుకుందాము. ఈ బురద వెళ్ళిపోయి మొత్తం బురద పూసేసుకుంది. ఇంకా వర్స్ట్గా చెప్పుకోవాలంటే కొంతమంది బిడ్డలు అది నెంబర్ 2కి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి తెలియక ఒళ్ళంతా పూసుకుంటారు. ఇప్పుడంటే డైపర్లు వస్తున్నాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏర్పడట్లేదేమో అనుకుంటున్నాను. అలాంటి ఆ డర్టీగా ఉన్న బిడ్డని పారేసుకుంటామా, వదిలేసుకుంటామా, కడుక్కుంటామా, శుభ్రం చేసుకుంటామా, చేత్తో ముట్టుకుంటామా, చేత్తో ముట్టుకోకుండా వదిలేస్తామా, ఏదైనా పట్టుకొచ్చి వాడిని పట్టుకుందాంలే, గ్లౌజులు వేసుకొని పట్టుకుందాంలే అనుకుంటామా, ఏం చేస్తామో మీరు చెప్పండి. ఒక ఫాదర్గా ఒక మదర్గా కదా. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ బిడ్డను అమాంతంగా పట్టేసుకుంటాము, వాళ్ళని క్లీన్ చేసుకుంటాము, వాళ్ళని శుభ్రం. అంటే వాళ్ళు డర్టీ, బట్ డర్టీని కూడా నువ్వేం చేస్తావంటే పక్కకి పెట్టకుండా ఆ ప్రేమ అలాంటిది. సో క్రీస్తు ప్రేమ కూడా అలాంటిదే. మనం ఎంత డర్టీగా ఉన్నా మనము ఎక్కడెక్కడ అపజయాలతో మనమున్నా అపజయాలలో ఉన్న మనల్ని ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే ప్రార్థన చేస్తాము, కొన్ని రోజులు బాగుంటాము, కొన్ని రోజులు దేవుడిని పక్కన పెట్టేస్తాం, కొన్ని రోజులు దేవునికి చాలా దగ్గరగా ఉంటాము, ఏం చేసేలే దేవుడు అనిపిస్తుంది, కొన్ని రోజులు పక్కన పెట్టేస్తాం. కొన్ని రోజులు వరల్డ్లో బిజీగా ఉంటాము, కొన్ని రోజుల్లోనేమో దేవునితో బిజీగా ఉంటాం. అలా ఆన్ అండ్ ఆఫ్ మన రిలేషన్షిప్ క్రైస్ట్తో ఉన్నప్పటికీ కూడా హీ నెవర్ రిజెక్టెడ్ అస్. చేశారా? చేస్తే ఇక్కడ ఉంటామా? ఇక్కడ ఉండం. కాబట్టి మనల్ని ఎప్పుడూ కూడా ఆయన రిజెక్ట్ చేయలేదు. హీ నెవర్ కాస్ట్ అవే. ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టలేదు. మనల్ని ఎప్పుడూ కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. క్రియేషన్ అయితే ఒకేసారి అయిపోయింది, కానీ మన మీద ఇంకా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. ఇంకా పర్ఫెక్ట్గా లేకపోయినా, ఇంకా దేవుణ్ణి దూరం పెడుతూ ఉన్నా, దేవుని కంప్లీట్గా ట్రస్ట్ చేయకపోయినా, బట్ స్టిల్ హీఈస్ యాక్సెప్టింగ్ అస్ యాజ్ వీ ఆర్. ఇంకా టైం ఇస్తున్నారు, ఇంకా మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి ఆయన వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనము మన రిలేషన్ ఎవరైతే ఉన్నారో, నీ వైఫ్ అవ్వచ్చు, నీ హస్బెండ్ అవ్వచ్చు, నీ చిల్డ్రన్ అవ్వచ్చు, నీ నేబర్స్ అవ్వచ్చు, నీకు రిలేషన్ ఎవరైతే నీతో ఉన్నారో వాళ్ళందరినీ, ఈవెన్ నీ నేబర్స్ కావచ్చు, ఎవరైనా అవనివ్వండి, వాట్ దే ఆర్, హౌ దే ఆర్, హౌ ఇంపర్ఫెక్ట్ దే ఆర్, బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళని గాడ్ ఎలా యాక్సెప్ట్ చేశారో మనము కూడా అలానే యాక్సెప్ట్ చేస్తాం. అలాంటప్పుడు నీ హస్బెండ్ మీద, నీ వైఫ్ మీద నీకేమైనా డిఫరెన్సెస్ వస్తాయా? బాధ వస్తుందా? కష్టం వస్తుందా? ఏమీ రాదు. ఒకవేళ బాధ పెడుతూ ఉన్న వ్యక్తి మీద అయినా సరే బాధ రాకుండా ఉండగలుగుతుంది ఎప్పుడంటే ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు. వెన్ యూ అండర్స్టాండ్, నేను ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పుడు గాడ్ నన్ను ఎంత కంఫర్ట్ చేస్తున్నారు, ఎంత మంచి హెల్త్ ఇచ్చారు, మంచి జాబ్ ఇచ్చారు, మంచి పొజిషన్ ఇచ్చారు, నాకు అన్నీ ఇస్తున్నారు. ఓకే, నేను ఎంత ఇంపర్ఫెక్ట్గా నాకు ఇవన్నీ ఉన్నాయి అంటే ఆయన ప్రేమ. ఇందాక మేము యూత్లో మాట్లాడుకున్నాము, ఒక పాట పాడగలుగుతున్నావు అంటే, ఒక డ్రమ్ వాయించగలుగుతున్నావు అంటే, లేకపోతే ఇంకేదన్నా చేయగలుగుతున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్, అది దేవుని వల్ల నువ్వు చేయగలుగుతున్నావు అని బ్రదర్ మధుకర్ యూత్తో మాట్లాడడం జరిగింది. దట్ ఈస్ 100% ట్రూ. అది మనం ఏమై ఉన్నామో అది దేవుని వల్ల మనము ఆ స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అది దేవుడు మనం ఇంపర్ఫెక్ట్గా ఉన్నా మనల్ని పర్ఫెక్ట్గా లవ్ చేస్తున్నారు అనే అండర్స్టాండింగ్ మనకు వచ్చినప్పుడు ఇంపర్ఫెక్ట్గా ఉన్న పీపుల్ని పర్ఫెక్ట్గా లవ్ చేయగలిగిన ఆ గుణ లక్షణాలు మనలో కూడా ఉంటాయి. బట్ క్రీస్తుని ఎరిగిన మనము ఆ ఇంపర్ఫెక్ట్ పీపుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అంటే మనం ఆలోచించాలి, ఏమని, దేవుని ఆత్మ నాలో ఉందా? దేవుని ఆత్మకు నా హృదయంలో చోటు ఉందా? నేను ఎందుకు ఈ ఇంపర్ఫెక్ట్ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను?
అని మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ పరమగీతాల్లో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నది ఏంటి అంటే, ఇటు ఫిజికల్గా హౌ టు యునైట్ అనేది నేర్పిస్తున్నారు. స్పిరిచువల్గా ప్రభువుని చాలా ఉంటాయి. ఆయన రక్షకుడిగా ఉన్నారు, ఆయన విమోచకుడిగా ఉన్నారు, ఆయన ఒక జడ్జిగా ఉన్నారు. రకరకాలైనటువంటి పేర్లతో మనం ఆయన్ని పిలుచుకుంటాం. అబ్బా అంటాం, తండ్రి అంటాం, డాడీ అంటాం, నాన్న అంటాము, ఎన్ని రకాలుగా స్నేహితుడు అంటాము, ఎన్నో పేర్లు ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా మన క్లోజ్ రిలేషన్లోకి ప్రభుతో వెళ్ళాలంటే హీ ఈజ్ అవర్ బిలవర్డ్, హీ ఈజ్ అవర్ లవర్. ఆయన మన వరుడు, ఆయన మన ప్రియుడు. ఆయన మనతో ఆ రిలేషన్షిప్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? మనం తప్పు చెయ్యలేము, మనము తప్పు చెయ్యలేము, ఆయన్ని విడిచిపెట్టలేము, ఆయనకి వ్యతిరేకంగా మనం ఏదీ చెయ్యలేము. ఎందుకంటే ఆయన మన వరుడు అనుకుంటున్నాం, మన ప్రియుడు అనుకుంటున్నాం. ప్రియుడు అన్నప్పుడు ఆ లవ్ అనేది మనలో ఉన్నప్పుడు, ఆ లవ్ అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే, ఆయనకి ఇష్టమైంది తప్ప ఆయనకి ఇష్టం లేనిది చెయ్యనివ్వదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూడండి, అమ్మ చెప్తే ఏది చెప్తే దానికి వ్యతిరేకం చేస్తారు. నాన్న ఏం చెప్తే నాన్న ఇష్టం కాదు, నా ఇష్టం చేసుకుంటాను అనుకుంటారు. కానీ ఎక్కడ ఒక్క ప్లేస్లోనే బాస్ చెప్పినా మనకు ఎక్కదు, ఎవరు చెప్పినా సరే వాళ్ళ మాట మనమేనో, ఒకే ఒక్క చోట బెండ్ అయిపోతారు. వరల్డ్లీగా చూసుకుంటే ఎక్కడ? నువ్వు లవ్లో ఉన్నప్పుడు నీ భర్తకో, నీ భార్యకో, లేకపోతే నీ లవర్కో, నువ్వు చేసుకోబోయే వ్యక్తికో, నీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ఇది ఇష్టం లేదు అంటే, నీకేమో బ్లాక్ ఇష్టం ఉండదు అనుకో, బ్లాక్ ఇష్టం లేకపోతే ఆ అమ్మాయికి బ్లాక్ ఇష్టం అనుకో, బ్లాక్ షర్ట్ వేసుకొని వెళ్తావు. అరే అప్పుడు అమ్మ అంటది, నీకు బ్లాక్ అంటేనే ఇష్టం ఉండదు కదా, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, బ్లాక్ వేసుకో అంటే వద్దన్నా, ఇప్పుడు ఏంట్రా బ్లాక్ వేసుకెళ్తున్నావు అని అడుగుతారు కదా. అట్లా మనము పేస్టల్ కలర్లో నుంచి ఇలా డార్క్ కలర్స్లోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే నా హస్బెండ్కి బ్లాక్ ఇష్టం కాబట్టి, అర్థమైందా? లేదా నా వైఫ్కి, నాకేమో డార్క్ కలర్స్ ఇష్టం, నా వైఫ్కి పేస్టల్ ఇష్టం కాబట్టి నేను పేస్టల్ కలర్స్లోకి వెళ్ళిపోతాను. నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదని నేను ఎప్పుడు తినలేదు, మరి ఇప్పుడు ఎందుకు తిన్నా? మ్యారేజ్ అయిపోయాక అట్లా నా హస్బెండ్ కోసం అలా అలవాటు చేసేసుకున్నానండి. నాకు కాఫీ అస్సలు ఇష్టం ఉండదు. మా సాగర్ గారికి రోజు కాఫీ కలుగుతా ఆ వాసనకి ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడు నేను ఆ వాసనతో పాటు కాఫీకి కూడా ఎడిక్ట్ అయిపోయాను. ఇట్లా ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు అయిపోతాయి, మన ఇష్టాలు వాళ్ళ ఇష్టాలు అయిపోతాయి. కానీ తండ్రి, తల్లి, ఇంకోటి రిలేషన్ అంటే అవన్నీ ఆ బాండింగ్ ఉండదు. అందుకని నన్ను మన మధుకర్ మన ఆశీష్ బ్రదర్ అడిగారు. ఏమని అడిగారంటే, యూత్ మీటింగ్లో మేము దీన్ని మ్యాగజైన్లో ఇవ్వడం కొరకు మాట్లాడుకుంటే, అక్క మీరు దేవుని చిన్నప్పటి నుంచి ఎలా చూశారు అని అడిగాడు. అడిగినప్పుడు నేను చెప్పాను, నేను ఒక లవర్గా చూశాను అన్నాను. ఇది చదువుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఆ జ్ఞాపకాలు వచ్చినాయి. అవును, ఆయన్ని ఒక ప్రియుడిగా చూసినప్పుడు నేను నేర్చుకున్న ఏంటి అంటే, ఆయనకి ఇష్టం లేనిది ఏది చేయకుండా ఉండడం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయనను ఒక ప్రేమికుడిగా చూసినప్పుడు అసలు నిజంగా ఆ లైఫే డిఫరెంట్ ఉంటుంది. ఎన్ని నా ఇష్టాలను నేను ప్రక్కకు పెట్టవలసి వచ్చిందో, నాకు ఏది ఇష్టమో దాన్ని ఇప్పటికీ కూడా, నాకు పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ నాయిస్, ఆ గోల నాకు ప్లెజెంట్గా ఉండడం ఇష్టం. కానీ దేవుడు స్కూల్ పెట్టించి ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నా దగ్గర పిల్లల్ని పెట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి, బాబోయ్ ఈ నాయిస్ ఏంటి. స్కూల్ పెట్టిన స్టార్టింగ్లో 2004లో నేను లిటరల్గా ఏడ్చేదాన్ని బ్రేక్ టైంలో. అప్పుడు షర్లీ అని ఒక టీచరు నా దగ్గర పనిచేసేది. ఆమె ఒళ్ళో నన్ను పడుకోబెట్టుకొని నాకు మసాజ్ చేసి, నన్ను కౌన్సిల్ చేసి, నాకు కంఫర్ట్ చేసేది. అంతా అసలు పిల్లలు గోల్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు. కానీ దేవుడు తీసుకొచ్చి నన్ను అందులోనే పెట్టాడు. అట్లా ఎన్ని విషయాలు చెప్పాలంటే, నాకు ఏది ఇష్టం లేదో నా లైఫ్ మొత్తంలో నాకు ఇష్టం లేని అన్నీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పి యూ డూ ఇట్ అని చెప్పారు. అండ్ నేను ఎంత ఇష్టంగా చేస్తానో తెలుసా? నాకు ఎంత ఇష్టమైంది అంత ఇష్టంగా చేస్తానో, దేవుడు నాకు అప్పగిచ్చింది నేను అంత ఇష్టంగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు అంటే నా ప్రియుడు చెప్పాడు. నా ప్రియుడికి ఇష్టమైన పని చేయడం నాకు ఇష్టం. కాబట్టి మీరు ఆ రిలేషన్షిప్ని క్రీస్తుతో మీరు అలాగా
మీరు మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు, అక్కడ దేవునికి ఇష్టమైంది మన ఇష్టాన్ని సాక్రిఫైస్ చేసి దేవుని ఇష్టాన్ని చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీలో నీ ఇష్టాన్ని ప్రక్కన పెట్టి వేరే వారి ఇష్టాన్ని, నీ స్పౌస్ ఇష్టాన్ని చేయడానికి నీకు అలవాటైపోతుంది. ఇక్కడ ఫెయిల్ అయిపోయి ఎక్కడ సక్సెస్ అయితే దట్ ఈస్ నాట్ కంప్లీట్. ఒక్క స్టిక్తో కాదు, 2 స్టిక్స్ కావాలి మనకి క్రాస్ కావాలి అంటే. కాబట్టి 2 ఆజ్ఞలు మనం పాటించాలి. నీ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ బాగా ఉండి, నీ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఈవెన్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, when it is weak, and God never accept it. ప్రేమ కలిగిన వారిని ప్రేమించినంత ప్రేమతో మనము వారిని ప్రేమించగలగాలి. నిన్ను ప్రేమించుకున్నంత ప్రేమతో నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకున్నంత ప్రేమతో నిన్ను బాధించే వారిని నువ్వు ప్రేమించాలి. అదే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నప్పుడు జరిగే చర్య. కాబట్టి ఈ యొక్క కంప్లీట్ సంపూర్ణ రిలేషన్షిప్లోనికి మనము ఫిజికల్గా వెళ్ళాలి, స్పిరిచువల్గా వెళ్ళాలి. లేదా ఆదాము అవ్వని సృజించినప్పుడు దేవుడు ఏమన్నారంటే ఆ లైంగికముగా ఉన్నటువంటి ఆ రిలేషన్ని దేవుడు ఇచ్చాడు. ఇట్స్ నాట్ సిన్, అది తప్పు కాదు, అది కావాలి. అది కూడా ఎలా కావాలి అంటే నా ప్రేమతో కలిగి ఉండాలి, ఆంతరికంగా ఉండకూడదు. నేను తెలుగులో చెప్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకు అర్థం అవ్వకుండా ఉండాలని. ఓకే, యాంత్రికంగా అది ఉండకూడదు. అది ఎలా ఉండాలి అంటే దేవుని ప్రేమతో. దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన ఏమన్నారు? ఇట్స్ గుడ్, మంచిది మంచిది మంచిది. ఆ మంచిదిలో ఇది ఉందా లేదా? ఇది కూడా ఉంది. సో గాడ్ సెడ్ ఇట్ ఈస్ గుడ్, అది మంచిది. ఆ దేవుడు మంచిది అన్న దానికి నీవు ఎందుకు గ్యాప్ ఇస్తున్నావు? ఎందుకు నీవు దూరంగా ఉంటున్నావు? ఎందుకు నీవు ఆ గ్యాప్ని నువ్వు అలా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నావు? దేవుడు మంచిది అన్న దానిని నీవు మంచిది కాదు అని ఎందుకు అనుకుంటున్నావు అంటే ఆ వ్యక్తిలో నీకు ఇంపర్ఫెక్షన్ కనిపిస్తుంది కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నావు. అలా యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీలో లేదు అని అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రతి యాంగిల్లో మీరు ఆలోచించండి. దేవుని ఆత్మకు మనం చోటు ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఫిజికల్గా స్పిరిచువల్గా కూడా మనల్ని ఆ యునైట్ లేకపోతే యూనిటీలోనికి లేకపోతే ఐక్యతలోనికి ఆ అవినాభావ సంబంధాలలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండాలి. ఆ సంబంధం ఎందుకు బ్రేక్ అవుతూ ఉంది తెలుసా? దేవునితో నీ రిలేషన్ ఏమైపోయింది? బ్రేక్ అయిపోయింది. దేవునితో నీ రిలేషన్ బ్రేక్ అయిపోయినప్పుడు ఇతరులతో నీ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. లేదు, నీకు ఇతరులతో రిలేషన్ బ్రేక్ అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో నువ్వు కాంటాక్ట్లో లేవు అని అర్థము. అంటే దేవుని ఆత్మ నీలో లేదు అని అర్థము. సో దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మను ఆర్పకుడి అని రోమియోలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆత్మ ఆరిపోకూడదు అంటే దర్ ఇస్ 2 థింగ్స్. ఒకటి కమ్యూనికేషన్, ఒకటి కమ్యూనియన్ విత్ గాడ్. కమ్యూనికేషన్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడాలి. బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడము ద్వారా, దేవుని పనులు చేయడము ద్వారా నీవు దేవునితో కమ్యూనికేట్ చేస్తావు. నీవు వాక్యం చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు ప్రార్థించడం ద్వారా నీవు దేవునితో మాట్లాడతావు. సో దేవునితో మాట్లాడేవి శరీర సంబంధమైనవి అయి ఉండకూడదు. దాదాపు అది ఇమ్మెచ్యూర్. అది ఎల్కేజీ యూకేజీ భక్తి చేసేవాళ్ళు అది శరీర సంబంధమైనవి అడుగుతారు. మీరు అడగండి, నేను కాదు అని నేను అనను. బట్ వాట్ అబౌట్ అడల్ట్స్? నా భక్తిలో ఎదిగిన వారుగా చాలా సంవత్సరాలు అయిపోయింది రక్షించబడి, ఇంకా శరీర సంబంధమైన ఇవ్వమని ఆ ఎల్కేజీ భక్తి చేయకుండా మీరు దేవునితో ఆత్మీయంగా ఆయన్ని కలవండి. ఆత్మీయ దృష్టితో ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆత్మీయ వరాలను పొందుకోండి. ఆత్మీయతను సంపాదించుకోండి. దేవుని ఆత్మతో చేసే కార్యాలు ఏవో అవి మన జీవితంలో జరగాలి అని ప్రార్థన చేయండి. ఇంకా ఇన్ఫాంట్స్గానే ఉండిపోవద్దని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ
ప్రార్థించు ఉన్నాను. సో దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. మరి కమ్యూనికేషన్ లేకుండా మనసులో అనుకున్నానులే, నా డాడీకి తెలుసులే, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, నేను వరల్డ్లో అలసిపోయాను కాబట్టి నా డాడీ నన్ను అర్థం చేసుకుంటారులే, ఇట్స్ ఓకే. నో 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 యూ కాంట్ సే ఇట్స్ ఓకే. నీవు ఆయనతో ఏమి చేయాలి? కమ్యూనికేషన్లో నువ్వు ఉండాలి. వాక్యాన్ని బాగా చదవాలి, బాగా ప్రార్థన చేయాలి, దేవునితో ఐక్యమైపోవాలి, దేవునిలో మనము ఒకటైపోవాలి. ఆయనకు వేరుగా మనం ఉండకూడదు, మనకు వేరుగా ఆయన ఉండకూడదు. అలాంటి ఆ కంప్లీట్ రిలేషన్షిప్లోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతూ ఉండగా మనమేమో రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకొని మనము ఫెయిల్ అయిపోతున్నామేమో అనిపిస్తూ ఉంది. దయచేసి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆయనతో కమ్యూనికేషన్లోనికి రండి. ఈ కమ్యూనికేషన్ లీడ్స్ అస్ టు కమ్యూనియన్ విత్ హిమ్. ఆ కమ్యూనియన్ అంటే ఏంటి అంటే ఒకటైపోవడం. పాలల్లో నీళ్లు కలిపితే వేరు చెయ్యలేనంత ఒకటైపోయినట్లుగా క్రీస్తులో మనములో ఆయన పరిశుద్ధాత్ముడా అనేది ఒక పాట ఉంటుంది. నీలో నేను, నాలో నీవు ఏకమైపోవాలి, దేవునితో ఏకమైపోవాలి, తండ్రితో ఏకమైపోవాలి, కుమారునిలాగా బ్రతకాలి, పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరగాలి. సో ఈ మూడింటిని కలుపుకొని మనం అడుగులు ముందుకు వేయవలసిన వారముగా మనం ఉన్నాము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ అన్నిటినీ వేరువేరుగా చూస్తున్నాము. వేరువేరుగా చూసినప్పుడు కమ్యూనియన్లోనికి మనం వెళ్ళలేము. ఇక్కడ ఇంతమందిగా మనం కూడుకున్నాము. ఐ హ్యావ్ కమ్యూనికేషన్ అని మీరు చెప్పగలరేమో, కానీ ఐ హ్యావ్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్ అనగలరా? కమ్యూనియన్ తీసుకుంటున్నాం కదండి అంటే ఆ కమ్యూనియన్ తీసుకుంటే ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నావు. ఆయన శ్రమలలో పాలు పంపులు పొందుతున్నావా? ఆయన కోసం కష్టపడుతున్నావా? ఆయనలో పాలి భాగస్థురాలు అయిపోయావా? ఆయన ఎలాగ శ్రమ పడ్డారు, ఆయన థాట్స్ ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎలాగ మనుషుల్ని రక్షించడం కొరకు ప్రయాసపడ్డారు, ప్రాణాన్ని ఎలా పెట్టారు, ఆ తపన ఏంటి, ఆ ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటి, నరుడిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సేమ్ డిజైర్స్ డూ యూ హ్యావ్? నాకున్నాయా? నీకున్నాయా? మనకు లేవు, నాకు లేవు అంత కంప్లీట్గా. ఏంటి ఇవో? వేర్ వి ఆర్, ఎక్కడ మనం ఉన్నాము? మన ఆత్మీయత ఎక్కడ? మన భక్తి ఎక్కడ? మన యొక్క కమ్యూనియన్ విత్ క్రైస్ట్ ఏది? ఫెయిల్ అయిపోలేదా? కమ్యూనికేషన్లోనే ఫెయిల్ అయిపోతున్నాం, ఇంకా కమ్యూనియన్ దాకా ఎక్కడండి? కమ్యూనియన్ తీసుకుంటున్నాము అంటే వీ హ్యావ్ టు కమ్యూనియన్ విత్ హిమ్. అది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని ఆత్మను ఆర్పకుండా దేవుని ఆత్మను కంటిన్యూ చేసుకోవడానికి ఈ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో సమయం గడపడం నేర్చుకోండి. ఈరోజు యూత్ మీటింగ్లో మేము అడిగాము, మరి లాస్ట్ వీక్లో చక్కని గేమ్ ఆడిచ్చారన్నారు. ఆ గేమ్ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అని అడిగినప్పుడు దేవుని వాక్యం ఎక్కువ చదవాలి అని నేర్చుకున్నాము అన్నారు. మరి నేర్చుకున్నారు కదా, ఎంతమంది వాక్యం చదివారు అన్నప్పుడు 5గురో 6గురో 7గురో చెయ్యెత్తారు. 53 మంది ఉన్నారు. 53 మందిలో అంతమంది చెయ్యెత్తారు. అంటే మిగిలిన వారు ప్రతి దినము దేవునితో కమ్యూనికేషన్లోనే లేరు. కమ్యూనికేషన్లో లేని మనము కమ్యూనియన్లోనికి ఎలా వెళ్ళగలుగుతాము? మీకు పాదాలు పట్టుకొని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అనుకోండి, మీరు దేవునితో కమ్యూనికేషన్లోనికి రండి, వాక్యాన్ని చదవండి, మరి వాక్యాన్ని మీరు ఆయనతో మాట్లాడండి. ఆ రిలేషన్ మనకి దేవునితో లేనప్పుడు ఈ ఎర్త్ మీద మన రిలేషన్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది. మన కుటుంబాలలో గలిబిలి ఉంటుంది, మన మనస్సుల్లో గలిబిలి ఉంటుంది, వ్యక్తిగతంగా ఫెయిల్ అయిపోతాము, కుటుంబ పరిధుల్లో ఫెయిల్ అయిపోతాము, సమాజ పరిధుల్లో ఫెయిల్ అయిపోతాము. ఏదో సంపాదిస్తున్నాము, ఏదో ఇల్లు కట్టుకున్నాము, ఏదో కార్లు కొనుక్కున్నాము, ఏదో ఖరీదు గల నగలు వస్త్రాలు వేసుకుంటున్నాము అని అందులో తృప్తి పడుతున్నారు. కానీ మనశ్శాంతి లేనప్పుడు, సంతోషము లేనప్పుడు, సమాధానము లేనప్పుడు అది ఒక గృహమే అంటారా అండి మీరు?
ఐ డోంట్ థింక్ సో అది ఒక ఇల్లు అని మనం అనడానికి వీలు లేదు. కాబట్టి నీ కుటుంబంలో ఐక్యత కావాలి, నీ కుటుంబంలో సమాధానం కావాలి. పరిశుద్ధాత్మ అది మనల్ని ఐక్యపరుస్తుంది. నేను ఒక మెసేజ్ విన్నాను. ఆ మెసేజ్లో ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఒక చక్కని మాట అంటారు, ప్రభు నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే మరి గొప్ప కార్యాలు చేస్తారు అని ఉంటుంది. అప్పుడు ఆ భక్తుడు చెప్తూ ఉన్నారు, గొప్ప కార్యాలంటే ఏంటి? ఆ గొప్ప కార్యాలంటే అద్భుతాలు చేయడమా, భాషలతో మాట్లాడడమా, లేకపోతే మారు మనసు పొందడమా, లేకపోతే ఏంటి గొప్ప కార్యాలు అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేయగానే జరిగిపోద్దా? ఫ్యూచర్ చెప్పడమా? ఏంటి గొప్ప కార్యాలు అంటే ఆయన కంటే గొప్ప కార్యం ఇంకేముంటుందండి? దేవుని కంటే గొప్ప కార్యం మనం ఏం చేయగలుగుతామండి అని ఆలోచిస్తూ ఆయన మాటలు విన్నప్పుడు అరే నిజమే కదా, యేసు ప్రభు ఇప్పుడు మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మూడు ఒకటే అని మనం నమ్ముతాం కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి యాక్ట్లో ఉన్నప్పుడు కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకటే, కానీ వాళ్ళు యాక్షన్లో లేరు. తండ్రి యాక్షన్లో ఉండి తండ్రి చేయవలసినవి అన్ని తండ్రి చేశారు. అలానే కుమారుడు యాక్షన్లోకి వచ్చినప్పుడు తండ్రి, పరిశుద్ధాత్మ ఉన్నారు, కానీ ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యాక్షన్లో ఉన్నారు. ఈ కుమారుడు ఏం చేశారు అంటే మనకి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సో ఆయన ఏంటి? మనకు ఒక మార్గముగాను, మనకు ఒక సత్యముగాను, సత్యాన్ని బోధించడానికి, మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే ట్రూత్ని మనకి ప్రొక్లెయిమ్ చేశారు. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు తండ్రితో ఐక్యమవుతారు. నా యందు విశ్వాసం ఉంచిన వారు తండ్రిని కూడా విశ్వసిస్తారు. నన్ను ఎక్స్క్లూడ్ చేసి తండ్రితో ఐక్యం అవ్వాలనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి యాక్సెప్ట్ మీ, త్రూ మీ యూ కెన్ రీచ్ ఫాదర్ అనేది ఆయన మనకి ఈ లోకంలో నేర్పించారు. సో తండ్రి యాక్షన్, కుమారుని యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు యాక్ట్లో ఉన్నారు? ఎవరు పని చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటి అంటే ఐక్యపరచడము. మన కుటుంబాలలో, మన వ్యక్తిగతంగా, మన కుటుంబాలలో, మన సంఘాలలో, ఈ క్రైస్తవ లోకంలో మనందరి మనస్సులను ఐక్యపరిచేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. సో తండ్రి ఆ పని అక్కడ చేయలేదు, కానీ ఆ పనిని ఇక్కడ ఆయన మార్గాన్ని బోధించారు, ఐక్యత గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడట మనల్ని ఐక్యం చేస్తారట. కాబట్టి ఐక్యత లేని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారిలో ఏమి కొదువైంది? పరిశుద్ధాత్మ కొదువైంది. పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు భార్యాభర్తలలో ఐక్యత ఉండదు. వారి లోపాలను నువ్వు భరించలేవు, వారి మిస్టేక్స్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో లేరు, నివసించట్లేదు కనుక. పరిశుద్ధాత్ముడు నీలో నివసించట్లేదు అంటే నేను ముందు చెప్పినట్లుగా నీవు దేవునితో కమ్యూనికేషన్ బ్రేక్ చేసుకున్నావు. నువ్వు ఎప్పుడైతే కమ్యూనికేషన్ బ్రేక్ చేసుకున్నావో యు కాంట్ గో అహెడ్ విత్ కమ్యూనియన్. ఆయనలో కమ్యూనియన్లోనికి నువ్వు నడవలేవు. అప్పుడు మనలో గలిబిలి ఏర్పడుతుంది. కాబట్టి కుమారుడు మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళారు. మరి పరిశుద్ధాత్ముడు మనలో వన్నెస్ని తీసుకురావడానికి ఆయన ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు. గలిబిలి సంఘాలు కూడా పోట్లాడుకుంటున్నాయి, పాస్టర్స్ కూడా పోట్లాడుకుంటున్నారు, పాస్టర్లు కూడా పోట్లాడుకుంటున్నారు, సంఘంలో విశ్వాసులు పాస్టర్స్ పోట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు యాక్సెప్ట్ చేయలేము. కొంతమందిని పాస్టర్ అమ్మనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పాస్టర్ గారినే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే కొంతమంది చర్చ్లో ఉన్న కొంతమందిని యాక్సెప్ట్ చేస్తావు, కొంతమందిని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. కొంతమందితోనే నువ్వు మాట్లాడతావు, కొంతమందితో నువ్వు మాట్లాడలేవు. కొంతమందిని నీ ఇంటికి రానిస్తావు, కొంతమందిని నీ ఇంటికి రానివ్వు. నీ బంధువుల్లో కూడా అదే పరిస్థితి, నీ అత్తమామల ఇంటి విషయంలో అదే పరిస్థితి, నీ ఆఫీసులో అదే పరిస్థితి. ఎందుకు ఈ గలిబిలులు మన జీవితంలో ఏర్పడుతూ ఉన్నాయి? ఆలోచించారా ఎప్పుడైనా? అరే ప్రార్థన చేస్తున్నానే, బైబిల్ చదువుతున్నానే, బోధిస్తున్నానే, ఎంత భక్తి కలిగిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నాను, వై
దెర్ ఇస్ నో పీస్ ఇన్ మై హార్ట్. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వలేకపోవడాన్ని బట్టి వద్దా మనకి పరిశుద్ధాత్ముడు? ఏం చేద్దాం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వద్దా మనం? ఎంతకాలం పరిశుద్ధాత్మను బయటే నిలబెట్టి మనమే యాక్షన్లో ఉందాము? తండ్రి కుమార పరిశుద్ధాత్మని యాక్ట్ చేయనివ్వాల్సింది పోయి వాళ్ళ నోరు నొక్కేసి మనమే, మన ఆలోచనే, మన తలంపే, మన ఉద్దేశాలే, మన ఇష్టాలే. నో, ఐ కాంట్ యాక్సెప్ట్. షీ ఈజ్ సిన్నర్. ఆమె పాపి, ఆమె మాటలు నేను వినను. ఆమెలో ఈ లోపం ఉంది, అను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఆయనలో ఈ లోపం ఉంది, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అరే నువ్వు ఇటు చూస్తే ఆ వ్యక్తితో మాట్లాడు, ఇటు చూస్తే ఈ వ్యక్తితో మాట్లాడు. మా అత్తగారిలో ఈ లోపం ఉంది, ఆమెను రానివ్వను నేను, నాకు శాంతి లేదు నా హృదయంలో. అరే పాపిని ప్రేమించినప్పుడు వచ్చే శాంతి పాపిని రిజెక్ట్ చేసినప్పుడు పోగొట్టుకుంటావండి. అది నీకు అర్థం కావట్లేదు. అంటే బేసిక్ నేచర్, ఆ బేసిక్ కాన్సెప్ట్ కూడా నీకు అర్థం కావట్లా. ఒక వ్యక్తిని, నిన్ను బాధించే వ్యక్తిని నువ్వు ప్రేమించడంలో వచ్చే మనశ్శాంతి, నిన్ను బాధించే వ్యక్తిని దూరం చేసినప్పుడు పోగొట్టుకుంటున్నావు అనే గ్రహింపు కూడా లేని ఆత్మీయతలో మనం ఉన్నాము. ఈ ఒక్క మాట మళ్ళీ రిపీట్ చేసి నేను క్లోజ్ చేస్తాను. మనల్ని బాధించే వ్యక్తిని, మనల్ని బాధ పెట్టే వ్యక్తిని, మనల్ని చిత్రహింసలు పెట్టే వ్యక్తిని యాక్సెప్ట్ చేయడంలో వచ్చే రియల్ పీస్, ఆ వ్యక్తిని రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు పీస్లో ఉన్నాను అనుకుంటున్నావు, బట్ నువ్వు అసమాధానంలో ఉన్నావు. ఇంత చిన్న లాజిక్ని కూడా అర్థం చేసుకోలేని మరీ పాలు తాగే ప్రాయంలో మన ఆత్మీయ స్థితి ఉన్నట్లయితే మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచించండి. యాక్సెప్ట్ చేద్దామా? క్రీస్తులాగా మనం యాక్సెప్ట్ చేద్దామా? మనల్ని బాధించే వారిని, మనల్ని ప్రేమించే వారి కంటే ఎక్కువగా ప్రేమించడమే పరిశుద్ధాత్మ చేసే కార్యము. వ్యక్తిగతంగా, సంఘ పరిధుల్లో, సహవాస పరిధుల్లో, సమాజ పరిధులలో ఆ ఐక్యతను పోషించుకోవద్దామా? అదే పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప కార్యము. యేసు ప్రభు అన్నట్లుగా నాకంటే మరి గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు మనుషులను, కుటుంబాలను ఐక్యతలోనికి నడిపిస్తున్నావా? నీ మాటలు, నీ క్రియలు, నీ యొక్క చేతలు ఇతరులను ముక్కలు చేస్తూ ఉన్నాయా? కుటుంబాలను దేవుని సన్నిధికి రానివ్వకుండా విశ్వాసులను ఆపేస్తగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. చిన్న ప్రార్థన చేసుకుందాము. అరే నా వల్ల సమాధానము లేదు ప్రభువా. అరే నేను ఎలాంటి దీన స్థితిలో బ్రతుకుతూ ఉన్నాను, ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేని వ్యక్తిగా నేను ఉన్నాను. నన్ను ఒక్కసారి దర్శిస్తావా? పరిశుద్ధాత్మను ఆర్పొద్దు అంటున్నారు. కమ్యూనికేషన్ లేదు దేవునితో, కమ్యూనియన్ లేదు దేవునిలో. అందుకని నా వ్యక్తిగతంగా నా హృదయంలో గలిబిలి, నా కుటుంబంలో గలిబిలి, నా యొక్క వర్క్ ప్లేస్లో గలిబిలి, సంఘములో గలిబిలి. ఎందుకు ప్రభా నేను ఇలా ఉంటున్నాను అని చిన్న ప్రార్థన చేద్దామా?